గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు నేటి పంచాంగంలో భాగంగా నేటి పంచాంగంతో పాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు, అదేవిధంగా ఈ రోజుకున్న ప్రత్యేకతలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మీ మొబైల్ ఫోన్లో ప్రతిరోజు రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనగా మే 3వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:34 నిమిషాలకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:15 ఉంటుంది. తిది రాత్రి 12:40 బహుళ విధియ ఉంటుంది. తదుపరి తదియ వస్తుంది. యోగము రాత్రి 8:56 వర్యాన్ ఉంటుంది. తదుపరి పరిగా వస్తుంది. కరణము ఉదయం 11:44 తైతులో ఉంటుంది. తదుపరి రాత్రి 12:40 గరజి ఉంటుంది. దాని తదుపరి వనచి రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 6:30 నుండి 9:47 వరకు, తిరిగి ఉదయం 11:39 నుండి 11:54 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:01 నుండి 4:33 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:24 వరకు, వర్జము ఉదయం 9:52 నుండి 11:38 ఉంటుంది. అమృత గడియలు రాత్రి 8:28 నుండి 10:14 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి చూద్దాం. ఇదే రోజు 612వ సంవత్సరంలో కాన్స్టంటైన్ III బైజాంటైన్ చక్రవర్తి జన్మించారు. 1892వ సంవత్సరంలో జార్జ్ పేజెట్ థామ్సన్ ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జన్మించడం జరిగింది. 1932వ సంవత్సరంలో బోధరాజు రాధాకృష్ణ ప్రసిద్ధ భాషావేత్త జన్మించారు. 1950వ సంవత్సరంలో మణివన్నన్ భారత సినిమా నటుడు జన్మించారు. 1959లో ఉమాభారతి ఒక ప్రముఖ రాజకీయవేత్త వారు జన్మించడం జరిగింది. 1970వ సంవత్సరంలో పద్మావతి జన్మించారు. వీరు ఒక సాంఘిక నాటకాల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పోషించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు ఒకసారి చూద్దాం. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు 1494 సంవత్సరంలో క్రిస్టఫర్ కొలంబస్ జమైకాని కనుక్కున్నారు. దానికి ఇయాగో అని పేరు పెట్టడం జరిగింది. 1791లో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మే 3 ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం. ఇది పోలిష్ లిథునియం కామన్వెల్త్ ప్రకటించడం జరిగింది. 1802వ సంవత్సరంలో వాషింగ్టన్ డీసీని ఒక నగరంగా గుర్తించారు. 1830వ సంవత్సరంలో ప్రతిరోజు ప్రయాణికులను తీసుకోవడానికి ఆవిరితో నడిచే రైలు పొగబండి సేవలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. 1837వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఎథెన్స్ని స్థాపించారు. 1841వ సంవత్సరంలో 1855వ సంవత్సరంలో యాంటివేట్స్ రోటర్డామ్ రైలు మార్గం మొదలైంది. 1913వ సంవత్సరంలో భారతదేశ సినీ చరిత్రలో మొట్టమొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల కావడం జరిగింది. 1939వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించడం జరిగింది. 1968వ సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ దేశంలో లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స. 1969వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా వివి గిరి పదవి చేపట్టారు. 1973వ సంవత్సరంలో చికాగోలోని సిఎస్ టవర్ ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది. 1978వ సంవత్సరంలో సూర్యదినం సౌరశక్తికి సంబంధించిన విశేషాలు అమెరికాలో తెలియజేశారు. 1986వ సంవత్సరంలో శ్రీలంకలో బాంబు పేలుడు వల్ల 21 మంది చనిపోవడం జరిగింది. 2002లో భారత వాయుసేనకు చెందిన MiG-21 విమానం జలంధర్లోని బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి 7 బ్యాంకు ఉద్యోగులు, ఒక కూలీ మరణించగా 17 మంది గాయపడ్డారు. పైలట్ ఎస్కే నాయక్ క్షేమంగా తప్పించుకోవడం జరిగింది. 2005లో ఇరాక్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని చేపట్టింది. సో సిగ్మా స్పిరిచువల్ సేవని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.